ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. నేనేమో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను. ఇంకా అప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి 4 మంత్స్ అవుతుంది. నేను కన్సీవ్ అయ్యి 3 మంత్స్ అవుతుంది అనమాట. వైజాగ్ లో కళ్యాణి హాస్పిటల్ ఉంటది కదా, నేవీ హాస్పిటల్, అది మా ఇంటికి చాలా దగ్గర అనమాట. అందులో చెకప్ కి వెళ్దాము అంటే నాకు ఇంకా అప్పటికి డిపెండెంట్ కార్డ్ రాలేదు. అప్పటికి మాకు ఇంకా 4 మంత్స్ అయింది. సో ఇవన్నీ పార్ట్ రావడానికి ఒక 6 మంత్స్ టైం పట్టింది మాకు. ఇంకా నాకు డిపెండెంట్ కార్డ్ వచ్చినంత వరకు ఇంకా నేను నార్మల్ గా సివిల్ హాస్పిటల్లోనే చెక్ చేయించుకునేదాన్ని. ప్రైవేట్ హాస్పిటల్ అంటే గాజువాక్ లోనే ఒక పెద్ద ఫేమస్ హాస్పిటల్ అనమాట. పేరైతే చెప్పను గానీ ఆ హాస్పిటల్కి వెళ్ళాను. నాకు డిపెండెంట్ కార్డ్ వచ్చినంత వరకు అక్కడే చెక్ చేయించుకుందాం అని చెప్పి. ఆ హాస్పిటల్లో ఆ డాక్టర్ కి ఎంత మంచినే ఉందో అక్కడున్న స్టాఫ్ కి అంత చెత్తనే ఉందన్నమాట, నర్సులకి. ఎందుకు ఇలా అంటున్నానో నెక్స్ట్ చెప్తాను. కానీ ఆ డాక్టర్ కి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే, ఒక ఆవిడ అక్కడే డెలివరీ అయ్యిందంట, వాళ్ళ కూతురు కూడా అక్కడే డెలివరీ అయ్యింది. వాళ్ళ మనవరాలకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ చెకప్ కి ఇక్కడికే వచ్చిందనమాట. అంటే 3 తరాలని ఆవిడ లీడ్ చేసింది. చూడండి ఆవిడకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో. సో అందరూ కూడా అదే మంచి హాస్పిటల్ అని చెప్తే నేను కూడా అక్కడికి వెళ్ళాను అనమాట నార్మల్ చెకప్ కి. వెళ్ళిన తర్వాత ఏమైందంటే